ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం చేతులెత్తేసింది. ఏపీ హైకోర్టుకి అధికారికంగా తెలియజేసింది. జీతాలు చెల్లించలేము అని తేల్చేసింది. నిధులు లేవు అని చెప్పేసింది. 2024 జూన్ నుంచి ఇవ్వాల్సిన జీతాలు కూడా మళ్ళీ ఆర్థికంగా నిధులు సమకూరినప్పుడు మాత్రమే చెల్లించగలం అంటూ చెప్పడం చాలా విస్మయకరంగా మారుతోంది. స్థానిక సంస్థల ప్రజాప్రతినిధుల వేతనాల విషయంలో ఏపీ హైకోర్టులో పిటిషన్ వేయడమే అత్యంత విస్మయకరం అనుకుంటే, కడప జిల్లాకు చెందిన జడ్పీటీసీలు ఏపీ హైకోర్టుని ఆశ్రయించారు. తమకు గడిచిన 20 నెలలు పైబడినటువంటి జీతాలు ఇవ్వడం లేదు, గౌరవ వేతనం దక్కడం లేదు అంటూ కోర్టు ముందు మొరపెట్టుకున్నారు. దాని మీద ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వ పంచాయతీరాజ్ గ్రామీణాభివృద్ధి శాఖ అధికారికంగా కోర్టుకు సమర్పించిన ఉత్తర్వుల్లో తమ దగ్గర నిధులే లేవు అంటూ చెప్పేసినటువంటి వైనం చాలా విస్మయకరంగా మారుతోంది. ఆంధ్రప్రదేశ్ పంచాయతీరాజ్ గ్రామీణాభివృద్ధి శాఖల మంత్రిగా పవన్ కళ్యాణ్ ఉన్నారు. స్వయంగా ఉప ముఖ్యమంత్రి ప్రాతినిధ్యం వహిస్తున్న డిపార్ట్మెంట్లో స్థానిక సంస్థల ప్రజాప్రతినిధులకి చెల్లించడానికి నిధులే లేవు అని చెప్పేస్తున్న వైనం దేనికి సంకేతం? ప్రజాప్రతినిధులకే వేతనాలు లేవంటే ఇక ఆయా పంచాయతీలు, జిల్లా పరిషత్, మండల పరిషత్తుల్లో పనిచేస్తున్న సిబ్బంది వేతనాల సమస్య ఏంటి? రెగ్యులర్ ఉద్యోగులంటే 10వ తారీఖు లోపు ప్రతి నెల ఏదో తారీఖునైతే జమ అవుతున్నాయి. మరి అక్కడ పనిచేస్తున్న కాంట్రాక్ట్, టెంపరీ, ఎన్ఎంఆర్, ఇతర ఏ పేరైనా పెట్టండి, రెగ్యులర్ కానటువంటి ఉద్యోగులందరి సంగతి ఎలా? వాళ్ళ జీతాల మాట ఏమిటి అనే ప్రశ్న ఉదయిస్తుంది. కడప జిల్లాలో జడ్పీటీసీగా గెలిచినటువంటి వాళ్ళకి 2024 జూన్ వరకు, అంటే వైఎస్ జగన్మోహన్ రెడ్డి సర్కారు ఉన్నంత వరకు వేతనాలు దక్కాయి. ప్రభుత్వం మారగానే గౌరవ వేతనాలుగా ఇవ్వాల్సినటువంటి మొత్తాన్ని కూడా ప్రభుత్వం చెల్లించడానికి ససేమిరా అని చెప్పేస్తోంది. జిల్లా పరిషత్ దగ్గర డబ్బులు లేవని చెప్తోంది. పంచాయతీరాజ్ గ్రామీణాభివృద్ధి శాఖ నిధులు కొరవడ్డాయి అంటూ కోర్టుకు చెబుతోంది. దాంతో కోర్టు కూడా ఆశ్చర్యపోవాల్సిన పరిస్థితి వచ్చింది. దీని మీద రాతపూర్వకంగా పూర్తి స్థాయి రిపోర్ట్ ఇవ్వండి, నిధుల వివరాల్ని అధికారికంగా వెల్లడించండి అంటూ కోర్టు ఆదేశించింది. కేసు విచారణని వాయిదా వేసింది. అయితే కేసు విచారణలో ఏం తేలుతుంది, ఎట్లా చెప్తారు, ఏం చేస్తారు అనేది పక్కన పెడితే, ఆంధ్రప్రదేశ్లో ఒక ప్రభుత్వ శాఖ ప్రజాప్రతినిధులకి వేతనాలు ఇవ్వడానికి డబ్బులే లేవు, సొమ్ములు లేవు, ఏటి చేస్తాం అని చెప్తున్నటువంటి వైనమే చాలా విస్మయకరంగా కనిపిస్తోంది. కూటమి ప్రభుత్వంలో ఆర్థికంగా ఆంధ్రప్రదేశ్ పూర్తిగా దివాళా తీసేస్తున్నట్టేనా అని అనుకోవాల్సిన పరిస్థితి వచ్చేస్తుంది. ఇప్పటికే ముఖ్యమంత్రి నేరుగా బాహాటంగా ప్రకటించారు, ప్రభుత్వం దగ్గర డబ్బులు లేవు, అప్పులు పుట్టట్లేదు, ఎవరో అప్పులు ఇవ్వడానికి సిద్ధంగా లేరు, అయినా ఏదో నెట్టుకొస్తున్నాం అని చెప్పుకొచ్చారు. ఇక ప్రభుత్వం ఇచ్చిన హామీలు అమలు చేయాలంటే ఈ రాష్ట్రాన్ని తాకట్టు పెట్టాల్సిందే అంటూ వ్యవసాయ శాఖ మంత్రి అచ్చెన్నాయుడు కూడా చెప్పుకొచ్చారు. పంచాయతీల్లో బ్లీచింగ్ జల్లడానికి కూడా మా దగ్గర నిధులే లేవు అంటూ ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ వ్యాఖ్యానించారు. ఇవన్నీ ఆయా మంత్రులు, నేతలు, ముఖ్యమంత్రులు అందరూ చెప్పిన మాటలే. కానీ ఇదంతా ఒకవైపు చెప్తూనే రెండో వైపు అమరావతిలో 1,00,000 ఎకరాలు అభివృద్ధి చేస్తాం, అమరావతిలో ఎన్టీఆర్ విగ్రహం కోసం 2,000 కోట్ల రూపాయలు సుమారుగా ఖర్చు చేస్తాం, యోగాంధ్ర పేరుతో 300 కోట్లు వెచ్చిస్తాం, ఇంకేదో ఆడంబరాల కోసం భారీగా ప్రజాధనాన్ని ఖర్చు చేస్తాం. ఇట్లా ప్రచారానికి, ఆర్భాటాలకి, అంగులకి మాత్రం ఎక్కడా వెనకడుగు వేయట్లేదు. అంటే ఒకవైపు ఏమో వేతనాలు ఇవ్వడానికి డబ్బులు లేవని కోర్టుకు చెప్తారు, రెండో వైపు బ్లీచింగే జల్లడానికి సొమ్ములు లేవంటారు. ప్రజలకు సంబంధించినటువంటి విషయాల్లో, చివరికి ప్రజాప్రతినిధుల విషయాల్లో కూడా ప్రభుత్వం పూర్తిగా హ్యాండ్స్ అప్ అని చెప్పేసి ఆయా నిధుల్ని వృధాగా ఖర్చు చేస్తున్నటువంటి వైనంతో ఆంధ్రప్రదేశ్ ఇక కుదేలైపోతున్నట్టేనా అనే సందేహం బలపడక మానదు. ఇప్పటికే 2 ఏళ్లు నిండక ముందే 3 లక్షల కోట్ల రూపాయల అప్పు వివిధ రకాల పేర్లతో ఆంధ్రప్రదేశ్కి తీసుకొచ్చారు. మరి 3 లక్షల కోట్ల రూపాయలు అప్పు చేసినటువంటి ప్రభుత్వం ఆయా ప్రజాప్రతినిధులకు ఇవ్వాల్సిన గౌరవ వేతనాలు కూడా ఇవ్వకుండా దాటవేసే ధోరణిలో ఉంటే ఈ ప్రభుత్వం ఏమైనట్టు, ఎందుకున్నట్టు? పవన్ కళ్యాణ్ అంత పొడుగు మాటలు చెప్పేటువంటి నాయకుడు తన శాఖలో పనిచేస్తున్న జడ్పీటీసీలకు కూడా గౌరవ వేతనాలు ఇవ్వకపోతే ప్రభుత్వం ఎంత సమర్థవంతంగా సాగుతున్నట్టు, ఏ మేరకు నడుస్తున్నట్టు?
ఇలాంటి అనేక ప్రశ్నలు ఉదయిస్తున్నాయి. ఇవన్నీ ఈ కేసు ఏపీ హైకోర్టుకు చేరడం, పంచాయతీరాజ్ గ్రామీణాభివృద్ధి శాఖ రిపోర్ట్ ఇవ్వడం, దాని మీద వచ్చే వాయిదా తర్వాత విచారణకి పూనుకోవడం, ఇవన్నీ కూడా ఆసక్తిని రేకెత్తించేటువంటి అంశాలే కాకుండా ఆంధ్రప్రదేశ్ ఆర్థిక పరిస్థితి మీద అత్యంత ఆందోళన కలిగించే విషయాలు కూడా.